బుజ్జి, ఇదిగో ఇక్కడ. బుజ్జి, తాతయ్య నారాయణతుందా? ఎవరు బుజ్జా? లోపలుండి వెళ్ళు. నారాయణత, రతి ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లో ఒక దొంగలు దూరిన అంతే సంగతి కాబోలు. అన్నట్టు నారాయణతది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, లేదా స్నానానికి వెళ్ళి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మకుసారి ఇంటికి పిలుచుకురమ్మంది. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణత వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా, ఆ అదే మన శాంతి. అవును, శాంతి. శాంతి త్వరగా చెప్పు బుజ్జి. నేను నీ చెవిలో చెప్తాను. శాంతి శాంతి ఉంది కదా, శాంతికి విశేషం. ఇదిగో నడుము విరిగి నుజ్జైపోయింది అమ్మా. అదిగో నాన్న వచ్చేసారు. బుజ్జి గోవిందు ఊరారా చిన్నానా? విడి తీసుకురా. ఎలా ఉన్నారా? ట్రైన్ ఓ గంట సేపు లేటు. మేము అనుకున్నాం. చిన్ని కుట్టిలు రండి రండి రండి. ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు? పట్టుకుని సాగదీయమంటావా? పదండి పదండి, లోపల పదండి. రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు, బట్టలు అన్నీ తీసుకొచ్చారమ్మా.
ఎవ్వరూ అల్లరి చేయకూడదు. అందరికీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. ఏమిట్రా అది? స్ప్రే అమ్మా స్ప్రే. వాసన అదిరిపోతుంది తెలుసా? ఏమండి, మరి గోవింద్కి ఏమీ తీసుకురాలేదా? ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవింద్కి. ఎరా ఏయ్, ఏంటి కంగారు? ఏ గొడవ పడకుండా తీసుకోండి, సరేనా? ఆ. తీసుకురా. అరే ఏమిటండి, అబ్బా, వదలండి, సిగ్గేస్తుంది. దగ్గరికి రా, నీకు మరీ సింకెక్కువ. వదలండి. అయ్యో, ఇలా కూర్చో. ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? మంచి వాసన. ఆహా, సెంట్ అది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికే అలా. ఊరికే అలా నుంచోపోతే కాస్త ఊడ్చి నాకు సాయం చేయొచ్చుగా, రేపు పూజ ఉంది. ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరు నేర్పించారు నీకు పాడు పని? ఎవరూ నేర్పించలేదు, మరి నా అంతటి నాకే తోచింది. ఛే, నీకు ఇలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు. మరిది గారు భారతి టౌన్కి వెళ్లారు. అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగాడి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమీ చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా. ఆ మాట నిజమే. వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు? ఇదిగో ఇది ఉందే, దీనికి ఎవరినో ఒకను చూసి ఆ 3 ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు? దిక్కు మొక్కు లేందాన్ని అవుతాను. 2-3 రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు వదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. భలే దానివే. వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి. ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చేవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలది పెట్టుకోవద్దు. రామ రామ రామ
రామ రామ రామనామం పాడరా, రామనామం పాడినంత బాధలల్ల తీరురా. రామ రామ వచ్చేసింది.